బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం తెనాలిలో 2వ రోజు కొనసాగింది. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో 2వ రోజు కూడా తెనాలి డివిజన్లోని ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేట సెయింట్ జాన్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం 2వ రోజు కొనసాగింది. 2వ రోజు కార్యక్రమంలో లీడర్ ఫర్ ఈక్విటీ విజయవాడ నుండి అబ్జర్వర్గా శిల్ప, నేత్ర, చెంచు, రిషబ్ తదితరులు సందర్శించి టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పరిశీలించారు. 2వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించారు. తరగతి గది, సంస్కృతి, సహాయ అభ్యసన వాతావరణం, ప్రవర్తన, నాణ్యత, పరిధి తదితర అంశాలను శిక్షణ ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వేషన్ షీట్ స్కోర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మరో ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్ మెంటర్స్ గా పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాష్ రావు, ఎస్ఏఎల్టీ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. Namaskar, this is Shilpa. I am from LFE Leadership for Equity. We are working with state government project that is called SOLVE project, supporting Andhra's learning transformation. So this is 5 years project supported by World Bank, and in this project we are trying to transform whole educational system in the Andhra Pradesh. That's why we have arranged 9 days training, whole 9 days training for teachers, where we will deliver them some of the behaviors which was developed by World Bank, that is called Teach Tool. In Teach Tool there are 3 areas broadly. One is classroom culture, second is lesson instruction, and third area is socio-emotional skills of the students. సో ఈ యొక్క తెనాలిలో మన సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము జరుగుతూ ఉన్నది. సో ఇది యొక్క సాల్ట్ ఆర్గనైజేషన్ ద్వారా అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అందులో భాగంగా టీచ్ టూల్ అనేటువంటి దాటి మీద టీచ్ అనేటువంటి అంశం మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు మరి అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో కూలంకుషంగా అక్కడ వివరించడం జరిగింది. సో కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు ఉన్నాయండి. సో టీచరు అంటే ఆ యొక్క టైమ్ ఆన్ టాస్క్ అనేది ఒక ఏరియా, దాని తర్వాత క్లాస్ రూమ్ కల్చరు, నెక్స్ట్ అందులోనేమో మనకు ఈ యొక్క సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత సెకండ్ వన్ వచ్చేదేమో ఇన్స్ట్రక్షన్స్. వీటిలో ఏమో మనకు లెసన్ ఫెసిలిటేషన్, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఫీడ్బ్యాక్, తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేవి ఉన్నాయి. సో ఈ దినాన తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి సోషో ఎకనామికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో అటానమీ, పర్సివరెంట్, సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేటువంటి ఈ యొక్క 9 ఎలిమెంట్స్లో నుంచి మనకు 29 బిహేవియర్స్ ఉన్నాయి. సో 2 దినాన భాగంగా మేము ఏం చేస్తున్నామంటే 1.2 అనేది ద టీచర్ యూజెస్ పాజిటివ్ లాంగ్వేజ్, అండ్ 1.3 టీచర్ రెస్పాన్స్ టు ద స్టూడెంట్, 1.4 ద టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ బయాస్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటి అంశాల మీద ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి 11 గంటల లోపు ఫస్ట్ పార్ట్లో జరిగింది.